హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. అది ఎట్లా ప్రాసెస్ ఏంటి అనేది చెప్తా చూడండి. ఫస్ట్ మనం చికెన్ తీసుకొచ్చి వాష్ చేసుకుని ఒక వాటర్ తీసుకుని వాటర్లో ఉప్పు పసుపు వేసి అందులో సోక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా, అలాగే హోల్ బిర్యానీ మసాలా దినుసులు, మన ఆనియన్స్ వచ్చేసి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి లెమన్, పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ కర్డ్ కూడా ఉండాలండి. మనం దమ్ వేసేటప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికి కర్డ్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకొని ఆనియన్స్ అందులో వేసేసుకోండి. కొందరు ఏంటంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేస్తారు. అట్లా వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. ఇదికి ఏంటంటే ఆయిల్ హీట్ కాకముందే ఆనియన్స్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్ రావడానికి ఆ సాల్ట్ అనేది యూజ్ అవుతుంది. ఫాస్ట్గా వేగుతాయి. తెలుసు కదా, మన గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపించుకుని పక్కన పెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ ఫస్టే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మనం చేసేటప్పుడు 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. మనం ఎందులో అయితే దమ్ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్గా అదే బౌల్లో చికెను సోక్ చేసి పెట్టుకున్నాం కదా, సాల్ట్ వాటరు, అందులోంచి తీసి అందులో వేసేసుకొని ఉప్పు కారం వేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఫస్టే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెమన్ కూడా కంప్లీట్గా, పెద్ద లెమన్ అయితే కంప్లీట్గా ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 తీసుకోండి. లెమన్ జ్యూస్ కూడా అందులో వేసుకోండి. నేను ఏంటంటే లెమన్వి సీడ్స్ పడుతున్నాయి అనేసి జాలి బుట్టలాగా ఉంటే దాంట్లో డైరెక్ట్గా పిండుతున్నాను. సీడ్స్ అనేవి అక్కడ తాగిపోతుంది, ఓన్లీ లెమన్ రసం అనేది పడుతుంది అనేసి లెమన్ కూడా వేసుకోవాలండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని మనం దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మన చేతితోటే కలుపుకోవాలి, అప్పుడే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. మనం దమ్ బిర్యానీ వేసేటప్పుడు కంపల్సరీ 1 అవర్ అన్న మ్యాగ్నేట్ పెట్టి పక్కన పెట్టేసుకుంటే చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ అవుతుంది, స్మూత్గా జ్యూసీగా వచ్చింది. అందుకే స్టార్టింగే చెప్పేది ఏంటంటే సాల్ట్ వాటర్లో కూడా నానబెట్టి పెట్టుకోవడం వల్ల చికెన్ జ్యూసీనెస్ అనేది బాగా వచ్చింది. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ గరం మసాలా అన్నమాట ఇది. అవన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. అట్లానే మనం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. ఇంకా మనం ఇందులో సపరేట్ ఆయిల్ వేసేది ఏమి ఉండదు, ఆయిలే వేసేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ కర్డ్ నాకు 2 కిలో బాస్మతి రైసు అండ్ 2 కిలో చికెన్, టోటల్ 4 కిలోస్కి 1/2 లీటర్ కర్డ్ వేసుకున్నాను నేను. 1/2 లీటర్ ప్యాకెట్ కంప్లీట్గా కర్డ్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసి ఇది మ్యాగ్నేట్కి రెడీ అయిపోయింది. ఇక దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. కొత్తిమీర పుదీనాతో కూడా కొంచెం గార్నిష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మనకి రైతా అనేది కంపల్సరీ ఉండాలండి. ఈ మ్యాగ్నేట్ అయ్యే గ్యాప్లో నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కర్డ్లో కొంచెం వాటర్ వేసుకుని థిక్గా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్, సాజీరా కానీ జీలకర్ర కానీ 2 వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాజీరా వేసుకున్నాను. అలానే ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకున్నాను. మనం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వీటిలో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మధ్యలో అవి తగులుతూ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ బాగుంటుంది రైతాలో. కొంచెం హాఫ్ లెమన్, ఒక 5-6 డ్రాప్స్ కూడా వేసుకున్నాను, మరీ పుల్లగా బాగోదనేసి. కొంచెం వేసేసుకుని రైతా ప్రిపేర్ చేసేసి నేను దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను.
నెక్స్ట్ మనకు వచ్చేసి ఇప్పుడు దమ్ కన్నా ముందు మనం బాస్మతి రైస్ని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకోవడానికి వేరే బౌల్, దమ్ బౌల్ కాకుండా వేరే కొంచెం పెద్దది తీసుకోండి. 2 కిలోస్ రైస్ ఉడుకుతుంది కదా మనకి, అంత గిన్నె తీసుకొని వాటర్కి ఏమి కొలతలు ఉండవండి, అన్నీ ఇండియన్ ఏమి ఉండదు. మనకి ఎంత రైస్ ఉడికే అంత వాటర్ మనం వేసేసుకుని అందులోనే కొంచెం గల్లుప్పు, బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి అందులో వేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ పోసుకున్నాను, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను. సాల్ట్ ఫస్ట్ నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం వేసాను, అండ్ ఇప్పుడు రైస్లోకి సరిపడా ఇందులో ఉప్పు వేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. బాగా ఇట్లా బాయిల్ అవుతూ ఉండగా మనం ఫస్ట్గానే గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఎక్కువసేపు తిప్పొద్దండి. బాస్మతి ఏంటంటే ఊరికి విరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది వెసర్లో వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకోండి. ఆ తర్వాత ఉడకొచ్చిన తర్వాత దించే ముందు ఒకసారి ఎంత ఉడికిందా అనేసి చెక్ చేసుకోవడం కోసం మనకి ఈ వాటర్ కూడా యూజ్ అవుతాయండి. మనం ఏవైతే అన్నం బాస్మతి ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ అవుతాయి. మనకి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, 70% ఆఫ్ రైస్ మనకి ఇక్కడే ఉడుకుతుంది. ఇట్లా అంటే ముక్క మనకి ఇట్లా అవుతుంది కదా రైస్, అది ఎట్లా అవుతుందో చూడండి, నేను చూపిస్తున్నాను కదా. మనం ఇట్లా అంటే కొంచెం విరిగేటట్టు ఒక 70% అనేది ఇందులో ఉడకాలి. మిగతా 30% మనకి దమ్ములో అయిపోతుంది. అది ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లా మెతుకు ఇట్లా అంటే కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో రైస్ ఉడికిన తర్వాత మనం ఫస్ట్గా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని బౌల్ పక్కన పెట్టేసి ఈ రైస్ జాలీతోటి అందులో వేసేసుకోవాలండి. మనకి రైస్ మొత్తం కూడా కంప్లీట్గా దమ్ పెట్టే బౌల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్గా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటితోటి ప్లస్ నేను కొంచెం పైన గరం మసాలా వేస్తున్నానండి. అది బిర్యానీ మసాలా ఉంది కదా, స్టార్టింగ్ చూపించా కదా, అది కొంచెం లైట్గా వేసుకున్నాను. టేస్ట్ అక్కడక్కడ తగులుతూ ఉంటే పైది బాగుంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి కలర్ అండి, ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు, అది అవాయిడ్ చేసినా పర్లేదు. దాని బదులు కుంకుమ పువ్వు రసం ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ అనమాట. ఇది లెమన్ జ్యూస్ ఒక హాఫ్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో దమ్ బిర్యానీకి టేస్ట్ మెయిన్ తీసుకొచ్చేది దమ్లో రోజ్ వాటర్ అండి. ఒక 4 సైడ్స్ ఒక 5 డ్రాప్స్ కింద మిడిల్లో కొంచెం అట్లా వేసుకోండి దమ్ పెట్టే ముందు. ఫైనల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది బాగా ఫ్లేవర్ తీసుకొస్తుంది దమ్కి. మనం ఇట్లా అన్నీ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్గా మనం రైస్ వండుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఇవి వేరే దాంట్లోకి పక్కన ఉంచుకుని కింద దమ్ము పెట్టేసుకుని ఆ పైన హాట్ వాటర్ పెట్టుకుని దాని మీద ఒక మూత వేసుకోండి. ఏంటంటే బరువు పెట్టుకోవాలన్నమాట. ఈ వాటర్ పైనుంచి హీట్ ద్వారా కొంచెం మనకి దమ్ వెళ్తూ ఉంటుంది, కింద స్టవ్ మీద పెట్టుకుంటాం కదా, అట్లా 20 మినిట్స్ హైలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 25 మినిట్స్ స్లోలో పెట్టుకుని ఇంకా పొగ రావడం స్టార్ట్ అవుతుంది. మనకు ఆ స్మెల్కి తెలిసిపోతుంది. మనం గరిటె ఇట్లా లోపల పెట్టి గుచ్చితే మనకి తడి అనేది అంటకూడదండి. ఆ తడి బట్టే మనకు తెలుస్తుంది దమ్ ఎంతవరకు అయిందని. ఇదిగో చూసారు కదా, ఇట్లా స్మూత్గా రావాలి. అట్లా కాకుండా జ్యూసీగా అంటుకున్నట్టు ఉంచితే కనుక ఇంకాసేపు దమ్ పెట్టుకోండి. అంతే, మనం దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దమ్ బిర్యానీ రెడీ అవ్వగానే ఎప్పుడు కూడా ఆదరా బేదరా అనుకుంటా తినొద్దు. 15 మినిట్స్ స్టవ్ బంద్ చేసి అట్లా పక్కన పెట్టేసేయండి. నేనైతే కంపల్సరీ పక్కన 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంచుతాను. స్లోగా అదంతా దమ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు తింటే ఆ దమ్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉండిద్ది.